హలో వ్యూవర్స్, మీరు చూస్తున్నారు చీరాల లోకల్ ఛానల్. లోకల్ కంటెంట్ గ్లోబల్. వెల్కమ్ టు చీరాల టాక్. ప్రపంచంలోని మిగతా ప్రాంతాల మాదిరే చీరాలలో కూడా ఇంట్రెస్టింగ్ విషయాల గురించి ఆసక్తికరమైన చర్చలు నడుస్తా ఉంటాయి. ఆ చర్చల గురించి మాట్లాడే ప్రోగ్రామే ఈ చీరాల టాక్. ఈ వీడియోలో టాపిక్ ఏమిటి అంటే, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ప్రస్తుతం ఎవరి హావా నడుస్తుంది, ఎవరి హల్చల్ నడుస్తుంది అంటే ప్రత్యేకంగా ఓ మనిషి గురించి చెప్పొచ్చు. ఆయనే సినీ నటుడు, అభిమానులకి పవర్ స్టార్, పబ్లిక్ కి జనసేనాని పవన్ కళ్యాణ్. హల్చల్ అంటే గాబరా పెట్టడం కాదు, గందరగోళం చేయటం అంతకంటే కాదు, లెక్కలు మారుస్తున్నాడు జనసేనాని. అసలే పవన్ కళ్యాణ్ కి కొంచెం తెక్కుంది, కానీ దానికో లెక్కుంది. ఆ ఫార్ములా ప్రకారమే కొన్ని లెక్కలు మారుస్తున్నాడు అన్నది చీరాలలో వినిపిస్తున్న టాక్. ఎవరి లెక్కలు ఏంటి కదా అంటే సూటిగా చెప్పేద్దాం. రాజకీయం లెక్కలు మారుస్తున్నాడు. రాజకీయం అంటే ఏంటి? డబ్బు ఎక్కువైతే రెండు అత్యవసరమైన అవసరాలు ఏర్పడతాయి. ఒకటి, సంపాదించుకున్న డబ్బుని కాపాడుకోవాలి, అందుకోసం అధికారం కావాలి. రెండు, డబ్బును మించిన కిక్ అధికారంలో ఉంటుంది. మాక్సిమం ఈ పర్పస్ కోసమే ఎక్కువ మంది రాజకీయాల్లోకి వస్తున్నారు. అధికారం కోసం డబ్బులు ఖర్చు పెడతారు. అధికారంలోకి వచ్చాక ఆ డబ్బుని రకరకాల స్కీములతో 2-3 రెట్లు అధికంగా వెనక్కి తెచ్చుకోవటం. పైకి ఒప్పుకోకపోయినా సమాజంలో రాజకీయాలకు సంబంధించి అనఫీషియల్ సిద్ధాంతం ఇదే. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 90% రాజకీయ నాయకులు ఈ సిద్ధాంతాన్నే ఫాలో అవుతారు. అందరికీ బాగా అలవాటు పడిపోయిన అలాంటి సిద్ధాంతాన్ని పక్కన పెట్టి కొత్త సిద్ధాంతాన్ని రాస్తున్నాడు పవన్ కళ్యాణ్. రాజకీయ బాధ్యత, అధికార బాధ్యత, జవాబుదారీతనం వంటి పదాలకి అర్థాలే మర్చిపోయిన రాజకీయానికి అవే మెయిన్ ప్రిన్సిపల్స్, ప్రధానమైన సూత్రాలు అనే విషయాన్ని గుర్తు చేస్తున్నాడు. గుర్తు చేయడం వరకే కాదు, ఆచరించి చూపించి అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. ఒకప్పుడు తెలుగు ప్రజలలో రాజకీయ అవగాహన తక్కువగా ఉండేది. నందమూరి తారక రామారావు రాజకీయ రంగ ప్రవేశం చేసిన తర్వాత తెలుగు ప్రజలలో రాజకీయ అవగాహన విస్తృతంగా పెరిగింది. మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత రాజకీయాలకు సంబంధించి తెలుగు ప్రజల ఆలోచన విధానంలో విప్లవాత్మకమైన మార్పుకు అవకాశం కనిపిస్తుంది. ఆ అవకాశం జనసేనాని పవన్ కళ్యాణ్. ఎన్టీఆర్ మూలంగా రాజకీయాల గురించి తెలుసుకున్న తెలుగు ప్రజానికం సరైన పరిపాలన అంటే ఏమిటో, ఎలా ఉంటుందో తెలుసుకోబోతున్నారు పవన్ కళ్యాణ్ మూలంగా అన్న సూచనలు కనిపిస్తున్నాయి అన్నది చీరాల్లో కొంతమంది మేధావులు మాట్లాడుతున్న టాక్. నిన్నటి వరకు ఏ పథకానికి ఎవరు అర్హులు, ఏ పథకంతో ఎవరికి ఎంత వస్తుంది అని ఎక్కువగా ఆలోచించేవారు. ఈ రోజు పవన్ కళ్యాణ్ ఏ విషయం గురించి మాట్లాడినా పబ్లిక్ లోకి సూటిగా వెళ్ళిపోతుంది. అభివృద్ధి గురించి, ప్రాజెక్టుల గురించి, ఆదాయం గురించి, సంక్షేమం గురించి ఆసక్తిగా జ్ఞానం తీసుకుంటున్నారు. పోతే జ్ఞానంతో ఓ పెద్ద ప్రాబ్లం ఉంది. అది కుదురుగా ఉండదు. ఆలోచనను పుట్టిస్తుంది, ఆలోచన ప్రశ్నిస్తుంది, ప్రశ్నించటం ప్రజాస్వామ్యంలో పెద్ద పెద్ద మార్పులను తీసుకొస్తుంది. పవన్ కళ్యాణ్ అధికారం గురించి, సుపరిపాలన గురించి ప్రజలలో అవగాహన పెంచేస్తున్నారు. అలా తనదైన శైలిలో కొత్త రాజకీయం చేస్తూ లెక్కలు మారుస్తున్నారు. అది ఆయనకి బానే ఉంటుంది. ఆయన మూలంగా జనాల్లో మార్పు వచ్చేస్తే పాపం రాజకీయాలను నమ్ముకుని వ్యాపారం చేసుకుంటున్న వారి పరిస్థితి ఏమవుతుందో. పోతే పవన్ కళ్యాణ్ చేస్తున్న రాజకీయం మూలంగా జనాల్లో మార్పు వస్తే మంచిదే. నష్టపోయేది చాలా తక్కువ పర్సంటేజ్ రాజకీయ నాయకులు మాత్రమే, లాభపడేది ఎక్కువ పర్సంటేజ్ లో ఉన్న సామాన్య ప్రజానికం. సో ఇలాంటి మార్పు రావాలనే చీరాల్లో ఉన్న వాళ్ళు చర్చించుకుంటూ కోరుకుంటున్నారు. ఇది చీరాల టాక్. మరో టాక్ తో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.